జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. గతంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన సీఎం ఏడాది కాలం పూర్తయినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. గత 5 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు రీలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాదయాత్రలు చేసినప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే మీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి సంవత్సరం పూర్తయినప్పటికీ మా సమస్యలను పరిష్కరించలే అని చెప్పి ఈ రోజు వారు రోడ్డుకెక్కి రీలే నిరాహార దీక్షలు చేపట్టే పరిస్థితి ఏర్పడిందని చెప్పి వారు దీక్షలు చేపడుతున్నారు. ఇప్పుడు మన మధ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ సమస్యలు? మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు ఒక 28 రోజులు వివిధ క్షేత్రాలలో స్థాయిలో పట నిరవధిక నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. మమ్మలను రెగ్యులర్ చేయమనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈ క్రమంలో మరి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు పాదయాత్ర సందర్భంగా 13/9/2023 రోజున మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు విచ్చేసి మీ యొక్క సమస్యలను మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తామని, మీరంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాకు సహకరించాలని, మా మహిళా సోదరిమణులకు ఎట్లాగైతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి అనేక సెలవులు ఉన్నాయో వాటన్నిటి కూడా అన్ని రకాల సెలవులు కూడా వారికి వర్తింపజేయాలని, మరి 61 సంవత్సరాలకే ప్రాజెక్టులో కూడా వయస్సు సడలింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు మరి పదవీ విరమణ పొందినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకు మా యొక్క ఉద్యోగస్తులకు ఎక్స్ప్రెస్ గా లాంటి అవకాశాలు కల్పించాలని ఈ నెల 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేశాము. అయినప్పటికీ మా యొక్క డిమాండ్స్ నెరవేరలేదు కనుక మేము ఈ నెల 10వ తారీఖు నుంచి నేటి వరకు 5వ రోజు వరకు నేటి 5వ రోజు నిరవధిక సమ్మె కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో కూడా ఈ సంవత్సరం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగుల వల్ల పనిచేస్తున్నారు కనుక మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా గత సంవత్సరంలో కూడా హన్మకొండలో ఏకాశిలా పార్క్ ఎందో దీక్ష చేస్తున్న సందర్భంలో అప్పటి టిపిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి వర్యులు కూడా వచ్చేసి మా ప్రభుత్వము వచ్చాక 100 రోజుల్లో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని తెలియజేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 19,300 మందిని తక్షణమే విద్యాశాఖలో విలీనం చేసి మాకు పే స్కేల్ వర్తింపజేయాలి. అదేవిధంగా మా యొక్క సోదరి మనులకు పిటిఐ మిత్రులకు కూడా చాలని వేతనాలతో మేము జీవితాలు గడుపుతున్నాము. మా దుర్బలమైన జీవితాల్లో వెలుగు నింపాలని మేము బాహటంగా రోడ్లపై వచ్చి నిరవధిక సమ్మె చేస్తున్నామని మేము కోరుకుంటున్నాము. నేను కేజీబీవీ తాడ్వాయిలో హిందీ టీచర్ గా విద్యాబోధన చేస్తున్నానండి. 2016 నుండి చేస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నాము అంటే మాకు ఏ రోజుకైనా ఎంటీఎస్ అవుతుంది అండ్ రెగ్యులర్ అవుతుంది అన్న ఆశతోనే మేము ఈ ఉద్యోగాలు చేస్తున్నామండి. మాకు తక్షణమే ఎంటీఎస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుచున్నాము. మేము హాస్టల్లో పనిచేస్తున్నాం కాబట్టి డే అండ్ నైట్ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు చదువుకునేటువంటి అవైలబిలిటీ లేదు. మాకు అందరికీ కూడా సర్వీస్ పోయింది, వయసు కూడా ఎగ్జామ్ రాయడానికి కూడా సహకరించే పరిస్థితి లేనటువంటి సమయంలో మేము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇలాంటి పోరాటాలు చేస్తూనే వస్తున్నాం. కానీ చేస్తాము, ఇక చేస్తాం, అది చేస్తామని చెప్పేసి మమ్మల్ని దాట వేసుకుంటూ వచ్చారు. ఇక కుదరదని చెప్పేసి పోయిన సంవత్సరం కూడా ఇదే రోజుల్లో ఇట్లా కూర్చోవడం జరిగింది 28 days. అప్పుడు మన సీఎం గారే స్వయంగా వచ్చి మా బాధను అర్థం చేసుకొని మా కష్టాలను తెలుసుకొని మా కన్నీళ్లను చూసి మీకు టీ తాగేంత టైంలో ఖచ్చితంగా రెగ్యులర్ చెయ్యొచ్చమ్మా, వాళ్ళు ఒకళ్ళు చెయ్యలేకపోతే నేను గెలిస్తే కనుక ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషనే. ఒకవేళ రెగ్యులేషన్ చేయడానికి ఏమన్నా సర్వీస్ రూల్స్ అవి ఇవి అడ్డుపడతాయి, వాటికి చేసుకోవడానికి టైం పడుతుంది అని అంటే
ఇమ్మీడియట్ గా పే స్కేల్ మాకు ప్రకటిస్తే గనక, జీవో విడుదల చేస్తే గనక మేము ఖచ్చితంగా విరమిస్తాం. జీవో రానంత వరకు అవి నెలలు గడిచినా పర్వాలేదు, మేము నిర్విరామంగా ఖచ్చితంగా ఇదే సమ్మెను కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. లేడీస్ మహిళలు మాత్రమే పనిచేస్తుంటారు. అయినప్పటికీ రాత్రి అయినా పగలైనా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా అన్ని విషయాల్లో మేము వాళ్ళని నడిపిస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించి మాకు ప్రభుత్వానికి అనుకూలంగా అందే సకల సౌకర్యాలు మాకు అందించాలని చెప్పి వారైతే తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సమగ్ర శిక్ష అభినయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సర్వీసులు కూడా కోల్పోతున్నాం. రిటైర్మెంట్ స్థాయి కూడా వస్తున్నాం. అయినా కూడా మాకు ఇప్పటి వరకు మమ్మల్ని ప్రభుత్వం గుర్తించలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని గుర్తించి మా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఈ యొక్క 5వ రోజు శిక్ష అంటే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు సమ్మె నిర్వహిస్తున్నారు. కెమెరామ్యాన్ అరవింద్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.